బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు, చెక్ బుక్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను సైబర్ నేరగాళ్లకు అప్పగించి ఆన్లైన్ మోసాలకు సహకరించిన 5 నిందితులను అరెస్టు చేసినట్లుగా జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మిల తెలిపారు. గురువారం కేసుకు సంబంధించిన వివరాలను నిర్మల్ జిల్లా ప్రధాన పోలీసు కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. లోకేశ్వరం, సోన్ మండలాలకు చెందిన ఈ 5 నిందితుల ఖాతాల ద్వారా సుమారుగా 8 కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు జరిగినట్లుగా విచారణలో తేలిందన్నారు. నిందితులు 2024 నుంచి తమ పేర్లతో పాటు వ్యాపార సంస్థల పేర్లపై వివిధ బ్యాంకుల్లో కరెంటు ఖాతాలు ప్రారంభించి వాటికి సంబంధించిన ఏటీఎం కార్డులు, చెక్ బుక్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను సైబర్ నేర ముఠాలకు అందజేశారని తెలిపారు. దేశంలో పలు రాష్ట్రాల్లో అమాయకులను ఆన్లైన్ మోసాలకు గురిచేసి సంపాదించిన డబ్బును ఈ ఖాతాల ద్వారా స్వీకరించి అనంతరం ఇతర ఖాతాలకు బదిలీ చేస్తూ నేరగాళ్లు డబ్బు జాడను దాచిపెట్టేవారన్నారు. ఇక విచారణలో నిమ్మ గజేందర్పై 9, మగ్గిడి నవీన్పై 28, మగ్గిడి మహేందర్పై 5, మేకల నిఖిల్పై 16, షికారి సాయి కృష్ణపై 6 సైబర్ ఫిర్యాదులు ఎన్సీఆర్పీ పోర్టల్లో నమోదైనట్టుగా తెలిపారు. లోకేశ్వరం మండలానికి చెందిన 3 నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా సోన్ మండలానికి చెందిన మరో 2 కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరికి సంబంధించిన ఇతర బ్యాంకు ఖాతాలు, సైబర్ నేర ముఠాలతో ఉన్న సంబంధాలు, కమిషనర్ చెల్లింపులు, డిజిటల్ ఆధారాలపై మరింత లోతైన విచారణ కొనసాగుతుందన్నారు. అనుమానాస్పద సైబర్ కార్యకలాపాలు గమనించిన వెంటనే 1930 సైబర్ హెల్ప్ లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.